ఏమండి, ఈరోజు కార్తీక పౌర్ణమి, అమ్మవారి గుడికెళ్ళొద్దాం, వస్తారా? ఇదిగో ఈయన దోలుకుపో, పోనకం వచ్చినట్టు ఊగిపోతా ఉన్నాడు. ఎరా వెళ్దాం, వస్తావా? రానుపో. భగవంతుడా, వీళ్ళిద్దరినీ నువ్వే కాపాడాలయ్యా. ఆయన 10 ఏళ్లుగా తిరుగులేని మన దందాకి 10 రోజుల్లో చెక్ పెట్టినాడు ఆ సిఐ గాడు. ఆ నా కొడుకు నా చేత్తో వేసేయాలి ఆయన. నమస్తే సార్. నమస్తే, దా కూసో. ఏంటి సార్ అబ్బాయి గారు వేసేస్తా అంటున్నారు? నిన్ను అభినందించడానికి నీ మెడలో దండేస్తానంటా ఉన్నాడు. ఓ వెరీ గుడ్. వేయండి బాబు. ఇలాంటి విషయంలో నేను యూత్ ని బాగా ఎంకరేజ్ చేస్తాను. అవసరమైతే ఆ మాలేదో మా సారే కొనుక్కొచ్చుకుంటారు. దండ ఎత్తుకురారా నాయక. ఆ దండ తీసుకుని ఆయన మెడలో తెగ ముచ్చటపడిపోతా ఉంటాడు. ఎయిరా వేయండి వేయండి వేయండి. అవును సిఐ, నువ్వు వచ్చి వారమే కదా అయిందే. ఈ సిటీలో ఉండే మ్యాండ్రాక్స్ మత్తు మందులో ఎట్ట పట్టుకున్నావు? ఎందుకు అడుగుతారులేండి, పాపం ఆయన బట కష్టం. ఆ కుర్రాడు కాళ్ళు ఏ కానిస్టేబుల్ నోర్మై, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే. సార్, మా పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరూ 1వ తారీఖు శాలరీ తీసుకుంటారు, కానీ నేను రిస్క్ తీసుకున్నాను. నా పేరు నరసింహం, నాలోనే ఒక సింహం ఉంది. దంటే బాగుంది సార్, కొన్ని మొత్తం గులాబీలో అయితే ఇంకా బాగుండేది సార్. ఒక్కటే తక్కువైంది నీకు. అంటే సింహం కదా, ఎరుపంటే బాగా ఇష్టం, అందుకే అడిగారు. నీలాంటి సిన్సియర్ ఆఫీసర్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో 10 మంది ఉంటే చాలయ్యా. సార్ చిన్న కరెక్షన్. భగత్ సింగ్ సారీ పెద్ద కరెక్షన్. భగత్ సింగ్ లో 10-15 మంది పుట్టారు సార్. నాలాగే దేశానికి ఒక్కడే పుడతాడు. అబ్బో బాగుండదయ్యా. ఇక బయలుదేరు. అంటే వెళ్ళిపోమంటున్నారు సార్. బాయ్ బాబు. నమస్తే సార్. సింహం ఏంది నాయనా ఇది? ఆ నేసేద్దాం అనుకుంటే సన్మానం చేసి పంపిస్తుంటావు. ఒకప్పుడు నేను కూడా రౌడీనేరా. అప్పట్లో ఏ పనేం చేసిన తర్వాత ఆలోచించేవాడిని. ఇప్పుడు పొలిటికల్ లీడర్ని కదా, పని చేసి ముందే ఆలోచించాలా. ఎవడో ఒకడో ఆడి వెనకాల ఉండాడరా. అవును బావా, ముఖం తెలియకుండా మాస్క్ వేసుకుని నన్ను కూడా కొట్టాడు వాడు. ముందోడి మొహం చూసి వాడెవడో తెలుసుకుని అప్పుడు నువ్వు నాకు మొహం చూపించావు. అలాగే బావా. ఇదిగో ఏంటి బాబాయ్, రాత్రి ఫుల్లా? ఎక్కడ్రా ఆపేగా నాకు కుక్క వచ్చింది. కుక్క? అదేరా పులిరాజు గడ అక్క. ఏమన్నా చేసావా? చేయకుండా ఉంటానా? బాటిల్ బరేసి పరిగెట్టాను, ఇప్పుడు ఇలా బాటిల్ ఎత్తుకోవాలి. కీర్తన, ఎందుకు కారాపావు? ఇప్పుడు చూడు, వాడికిస్తా చిన్న టచ్. బ్లాక్ టికెట్ బాబాయ్ వెనకెళ్ళు. చేస్తున్నా. పని పని సంగతి చూడాలి. పని పని ఇంకేడపోతే ఏంట్రా? ఈ బాబు నీకు దూసుకుపోవడం నేర్పాడు కానీ చూసుకుపోవడం నేర్పలేదంటే ఏం చేస్తావురా? దొక్కోటు. మళ్ళీ నాతో పెట్టుకున్నావు అనుకో, నేనేంటో చూపిస్తా. జబ్బలు కనబడేలా టీ షర్టు, తోళ్ళ కనబడేలా జీన్స్ బాగానే చూపిస్తున్నావు కదే, ఇంకేం చూపిస్తావు? అయినా నీ బాబు నీకు తిరగడం తొక్కలో కారు ఇచ్చాడు గాని యు ఇడియట్. కట్టుకోవడానికి మంచి బట్టలు ఇవ్వలేదే. ఓ పంచి, రేపు ఎప్పుడో మా బస్తీకి రా, 4 చీరలు పడతా. ఏయ్, బురదలో తిరిగే పందివి, ఫ్యాషన్ గురించి నీకేం తెలుసురా? ఫ్యాషనా? ఫ్యాషన్ అంటే ఏంటి చూపిస్తావా? టెంపర్ కంట్రీ అయితే I will impress. అడగండి. సిటీ అంతా వ్యభిచారానికి క్యాపిటల్ గా మారింది. ఆ విషయాన్ని మేము పత్రికలో కూడా రాసాం. మీ ఏరియాలోనే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఎందుకు? ఎన్నో యాంటీ సోషల్ యాక్టివిటీస్ మీద యాక్షన్ తీసుకున్న మీరు దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? లేడీస్ విషయంలో నేను కొంచెం వీక్.
సార్ వాళ్ళు వేరే మాదిరి రాస్తారు. అంటే నా ఉద్దేశం లేడీస్ కదా అని చూసి చూడనట్టున్నాను. ఇక మీదట చూడండి, వాళ్ళ గుండెల్లో నిద్రపోతుంది. ఏంటి షాక్ అయ్యారు? అవరా వేసల గుండెల మీద నిద్రపోతానంటే నా ఉద్దేశం అది కాదు. 24 గంటల్లో వాళ్ళని పట్టుకుంటా. కాళ్ళ చేతిలో వదలండి సార్. తిరుపతి, తిరుపతి. వాళ్ళని పట్టుకుంటానని నా చేతులు పట్టుకున్నారేంటి సార్? నీ చేతులు పట్టుకుంటే వ్యభిచారుల్ని పట్టుకున్నట్టే. అంటే అది వ్యభిచారాన్ని అరికట్టినట్టే. అబ్బా చేతులు వదలండి సార్. ఇక్కడ ఐటమ్స్ తినమని రచ్చకూడదు. కాకపోతే తర్వాత అయినా తినొచ్చు, కానీ నా ప్రమోషన్ చేజారిపోతే తిరిగి రాదు. రేపు నేను వాళ్ళని పట్టుకుంటే రేస్ వాళ్ళు పంజా విప్పిన నరసింహం అంటారు, పట్టుకోకపోతే తోక ముడిచిన గ్రామసింహం అంటారు. నీకు అదే నువ్వు లేకపోతే నా పని జీరో. నువ్వేనా హీరో? ఈ రాకెట్ కూడా పట్టివు బాబు. నేను లేకుండా మీ వాళ్ళు ఏం కాదంటారు. ఖచ్చితంగా. మీరు సింగిల్ గా ఏం పీకలేనంటారు. వెంట్రుకు కూడా పీకలేను. అంటే ఈ పేరంతా నా వల్లే వచ్చిందంటారా? ఎగ్జాక్ట్లీ. సరే, ఈ పని కూడా నేనే చేసి పెడతాను. కానీ ఖర్చు కష్టం రెండు కొంచెం ఎక్కువ అవుతాయి. ఖర్చు సంగతి నాకు వదిలే, కష్టం ఇద్దరం కలిసి పడతాం. ఓకే. अरे क्या बात कर रहे, पहले पैसे दे। ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను మీటర్ రేటే ఇస్తా. मैंने ज्यादा देना पड़ता। ऐसा कैसे ज्यादा देना पड़ता? నాకు కరాటే వచ్చు, నీ ముక్కు మీద గుద్దుతా. मेरे को धमकी दे रहे? तेरे को क्या रे, तेरे बाप को भी धमकी देती ज्यादा नहीं बात करने का, पहले पैसे दे। देना ही पड़ता, पैसे दे। ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? नहीं देती जा. पैसे दे, दे, जा निकाल, नहीं निकाल, देती. निकाल। మీటర్ మీద ఒక్క రూపాయి क्या కూడా बात कर रहे ఇవ్వను. मैडम? చెప్పానా? पैसे दे, ఏ, चिल्ला मत, पैसे दे। ఏ బాక్సర్ వినయ్, చూడు మీరా ఎనీ ప్రాబ్లం? చూడండి, మీటర్ మీద ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడు. ఇవ్వనంటే గొడవ చేస్తున్నాడు. नहीं साहब, इनको पहले ही बोला मैं। अरे देखो साहब, क्या ఓకే देखो। ఓకే ఓకే, ఎంత ఇవ్వాలి? 200। మీరెందుకు ఇస్తున్నారు? తీసుకో. ఏ ఆగు, अरे चुप रहा। మీరెందుకు ఇచ్చారు? ఏమండి, వాడు ఆటోకి రెంట్ కట్టుకోవాలి, దాంట్లోనే పెట్రోల్ వేయించాలి, రిపేర్స్ ఏమైనా వస్తే చేయించుకోవాలి, ఉన్న దాంట్లోనే పెళ్ళమిటల్ని బాగా చూసుకోవాలి. మనం కూడా కొంచెం ఆలోచించాలి కదండి. మీలా నేను ఆలోచించలేదు. తీసుకోండి. భలేవారండి. వీఆర్ ఫ్రెండ్స్ నౌ. ఓకే. బాయ్. 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 సీ యూ. కూల్ డూడ్ నా. क्या हुआ साहब? తీబే. क्या? డబ్బులు తీబే. दे देना। काय की इबे। देना? काय की देना पैसे? డబ్బులు కావాలా? काय को पैसे आप ఎవరు दे తెలుసా నీకు? साहब? నరుక్కుతా. సార్ జాగ్రత్త, వ్యవహారం బిడ్స్ కొట్టిందంటే చేతికుండాల్సిన పువ్వులు చెవులో పెట్టి పంపిస్తారు. అర్థమైందా? నేను చేసుకుంటాను లేరా. అవును, పూలు తెచ్చాం, పండులు, స్వీట్స్ కూడా తెస్తే నేచురల్ గా ఉండేది. అబ్బా, అనవసరంగా పోలీస్ ఆఫీసర్ అయ్యారు సార్. అదే కమిషనర్ అంత లేదులేండి. బ్రోకర్ అయి ఉంటే ఇంకా బాగుండేదేమో. నువ్వు కొంచెం నోరు వస్తే బాగుంటుంది. తమరు కొంచెం డోర్ కొడితే బాగుంటుంది. లోపల కన్నె పిల్లలు ఉంటారా? మరి ముసలోళ్ళు ఉంటారా? టెంప్ట్ కాకండి, మనం వచ్చింది పాపలను పట్టుకోవడానికి. స్మెల్ రావట్లేదంట్రా? చేతుకున్నా. ఓ, స్మెల్ బాగుంది. నర్స్ కూడా ఇక్కడ పని చేస్తుందా? ఓ, ఆశ్రమం. ఏంట్రది? మీరు ఆగండి సార్. ఓ, ఇది చిలకల కేంద్రం అన్నా. ఇది చూస్తే ధ్యాన మందిరంలో ఉంది, కానీ పిల్లలు చాలా యంగా ఉన్నారా? ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. డిస్టర్బ్ చేయొద్దు. నమ్మది. సర్వే జనా సుఖినో భవంతు. ఎవరు బాబు, మీకేం కావాలి నాయనా? సర్వే జన సుఖిన భవంతు అన్నారుగా, సుఖం కోసమే వచ్చాం. అంటే పురుష్ సుఖం కోసం వచ్చాం. హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ రామ రామ. అలా కాదు గానీ ఒసే రాధా ఒసే రామ్మ అని పిలు, దిగుతారేమో. నాకు అర్థం కాలేదు నాయనా. మొక్కకి నీళ్లు, పావుకి పుట్ట, చలికి దుప్పటి కావాలి కదండి. మేము దుప్పట్లు పంచుతున్నామని ఎవరు చెప్పారు నాయనా? దుప్పట్లు పంచుతున్నారని కాదండి, దాంట్లోకి పాపల్ని పంపుతున్నారని విని వచ్చాం. అపచారం అపచారం, అమంగళం ప్రతిహతం అవుగాక. తప్పు నాయన, ఇక్కడ ఆచారాలే తప్ప అపచారాలు వ్యభిచారాలు జరగవు. కామాతురాణం నభయం నలజ్జ. కామంతో కూడిన కోరికలు వినాశనానికి దారితీస్తాయి. మమ్మల్ని క్షమించండమ్మా, ఈ మూర్ఖుడికి చెప్పే అర్థం కాదు. ఎక్కడికో తీసుకెళ్లామంటే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇంతకీ తమరి పేరేంటి మాత? మాతా మందేశ్వరి. మాతా మందేశ్వరి? మందేశ్వరి మాత, ఇక్కడ నుంచి నేను మీ మందులో
ఏ కన్ను కొడతావేంటి హ, ఈ మందులో ఒక భక్తుణ్ణి అనుకోండి. మీరు మూసుకుంటారా? ఏయ్, వినాశనం లేదు, మీ బుద్ధి డబ్బా లేదు. పాపాలు రమ్మంటావా లేదా? బాబు రౌడీస్, ఈ పాపులకి పాపలు కావాలంట. తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపించండి. ఆ, చూడండి, పానకం వడపప్పు మరవకండి. సారీ 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 సారీ. ఆశ్రమానికి వెళ్ళి అమ్మాయిలు కావాలంటే ఇలాగే ఉంటుంది. మత మందేశ్వరి, నువ్వు నిప్పు తల్లి. సారీ 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 సారీ. మీరు ఊరుకోండి సార్. అది నిప్పు అయితే ఆశ్రమంలో రౌడీలు ఎంచుకుంటారు. అదో పెద్ద తుప్పు. అది నిజమేరా? హే, నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహం. మిమ్మల్ని పందుల్లో బాగానే వేపిందిరా మీ మాత. ఏ పద, ఏ మాధురి, కరిష్మా, కరీనా, ఏ మాతా మందేశ్వరి. పగలు యోగా ధ్యానం, రాత్రి భోగా మేళం. ఏ థ్యాంక్ యూ తిరుపతి. చల్, తిరుపతి గాడి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వదు, నా ప్రమోషన్ కూడా మిస్ అవ్వదు. థ్యాంక్ యూ.